వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి. కార్యకర్తను దస్తగిరి నేను మాట్లాడుతున్నాను. వచ్చే ఎన్నికలలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికలలో అభివృద్ధి పథకంలో జగన్ గారు చాలా అభివృద్ధి చేసి ప్రజలకు సేవాపథంలో దూసుకుపోతున్నారు. బడి పిల్లలకు అమ్మఒడి కానీ, స్కూల్స్ కానీ, బుక్స్ కానీ, ఇంకా వేరే ముసలి వాళ్ళకు పెన్షన్స్ కానీ, చేయూత పథకాలు కానీ, బ్యాంక్ రుణాలు కానీ, ఇంకా ఎన్నెన్నో పథకాలు లేడీస్కు సంబంధించి మొత్తం దాంతో ఏవి మాట తూచా తప్పకుండా చెప్పిన పథకాలన్నీ జగన్ గారు నెరవేర్చినారు. కాబట్టి జగన్ గారు నెరవేర్చిన పథకాల మేరకు మన నియోజకవర్గంలో కాట్సాని రామరెడ్డి గారు విజయం కాబోతున్నారు అని నేను నా వ్యక్తం తెలియజేస్తున్నాను. మెజార్టీ మన కాట్సాని రామరెడ్డి గారికి 10,000కు తగ్గకుండా గెలుస్తాడని నేను ఆశిస్తున్నాను. ఇష్యూ జరిగింది కదా సంఘటన మార్కెట్ యార్డ్లో. అవును, నిన్న ఇష్యూ జరిగిన విషయంలో అక్కడ వీళ్ళు తెలుగుదేశం అభ్యర్థి వాళ్ళ భార్య అయిన బీసీ ఇందిరమ్మ గారు అక్కడ ప్రచార సభలో వీళ్ళ జీపు ఏదో అడ్డం ఉందని చెప్పి వాళ్ళ పెన్ డ్రైవ్ తీసుకుపోయి లోపల వేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఎందుకు ఇది చేస్తున్నారంటే వాళ్ళు భయం పుట్టుకుంది. వాళ్ళకు మనము ఓడిపోతామని వాళ్ళకు భయం పుట్టుకొని ఆ విధంగా అల్లరి సృష్టిస్తే పోలీసు బందోబస్తు మంచి చెడ్డ కొన్ని వేరే టైట్ అయిపోతుంది, ఏదైనా పకడ్బందీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు అట్లా అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. అయినా మా నాయకుడు అటువంటి ఒప్పుకోడు. ఆయన చేతన ఏదైనా కానీ ఇంకా సహాయపడతాడు కానీ ప్రజల మీదకే పోతాడు. పోలీస్ సిబ్బంది కానీ వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు. ఆయన చాలా మంచిగా చేసుకుంటూ సాగుతూ ప్రజా సేకరణ కోసం ప్రజలలోకి పోయి ఓట్లు అడిగి ఆయన గెలిపే దశకు ఆయన చేరుకోవడం దగ్గరగా ఉన్నారు. కాబట్టి ఆయన విజయం తథ్యం 10,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తాడు అని నా ఆశ వ్యక్తం చేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం మా గ్రామానికి 34 కోట్ల రూపాయలు అభివృద్ధి పథకంలో ప్రజలకు బ్యాంకు ద్వారా రుణాలు అందించినారు. ఒక ఊరికి రింగ్ రోడ్డు టైపులో ఒక రోడ్డు వేస్తూ ఉన్నారు. ఇక్కడ సచివాలయ నిర్మాణంలో ఉన్నది. ఒక వాటర్ ప్లాంట్ కట్టినాము. ఇంకా సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్లు వేసినాము. ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి పథకాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందుగా ప్రజా ఆయన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయన బెలూం నుంచి ఊరిలోకి ₹1 కోటి సిమెంట్ రోడ్డు కూడా వేసినారు. వేసి బెలూం ప్రజలను మన్నలను పొంది పోయిన గత ఎన్నికలలో కూడా బెలూం నుంచి 475 ఓట్ల మెజార్టీతో గెలుపొందినారు రామరెడ్డి గారు. ఈసారి కూడా ఈ 2013 తారీఖు 5వ నెల 2024 సంవత్సరంలో ఎమ్మెల్యే ఎలక్షన్లో 800 ఓట్లు తగ్గకుండా ఈ ఊరి నుంచి మెజార్టీ మేము అందించగలమని వ్యక్తం చేస్తున్నాం. కొందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు, కొందరికి ఇవ్వలేదు. అట్నే బిల్లులు కూడా కొందరికి సరిపోని వాళ్ళతో ఏమించడలేదని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఈ తెలుగుదేశం నాయకుడు మన కాట్సాని రామరెడ్డి ఈ పేద ప్రజలకు బిల్స్ కానీ మళ్ళీ ఏదైనా పేద ప్రజల భూములు కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటే ఆయనకు కడుపు మండి ఎక్కడ రామరెడ్డి గారికి మంచి పేరు వస్తుందో అని చెప్పి ఇక్కడ స్థలాలు మంచి చెడ్డ బిల్స్ దీని అన్నీ కానికోకుండా కోర్టులో వేసి అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయినా అవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా బీసీ జనార్దన్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారు అని నేను. ఈ ఊరి తరపున ఎమ్మెల్యే కాట్సాని రామరెడ్డి గారు గెలిస్తే మీరు మీ తరపున ఏమన్నా ఆశిస్తున్నారా? ఊరికి మంచి జరగాలని ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా? మా ఊరి తరపున అధిక మెజార్టీ తెప్పిస్తాము. రామరెడ్డి గారు గెలుస్తూ ఉన్నారు. కానీ మా ఊరికి మొన్న రోడ్ షో వచ్చినప్పుడు మాకు కొన్ని హామీలు ముస్లిం కుటుంబ దూదేకుల ముస్లిం కుటుంబాలకు చెందిన శ్మశాన వాటిక కట్టిస్తామని చెప్పినారు.
యాదవులకు గొర్రెలు కాపుకోవడానికి దొడ్లు కట్టిస్తామని చెప్పినారు, శ్మశాన వాటికలు చేపిస్తామని చెప్పినారు, రోడ్లు చెప్పినారు, కొన్ని అభివృద్ధి పథకాలని చెప్పినారు. వాళ్ళు చెప్పిన మేరకు తూచా తప్పకుండా ప్రతి ఒక్క పని చేస్తాడని మాకు నమ్మకం ఉంది ఆయన మీద. నా పేరు శంకరెడ్డి, నాకు బెల్సింగ్ నంద్యాల డిస్టిక్. నేను టీడీపీ నాయకుడిని. అన్న వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం వస్తుందని అనుకుంటున్నారు? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని 100% నేను నమ్ముతాను. ప్రధానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి జెండా ఎగరేస్తామని కూడా తెలియజేస్తున్నాను. మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా? ఖచ్చితంగా మేము కొద్ది ఓటు అడుగుతున్న కారణం అంటే 2014లో మా జనార్దన్ రెడ్డి గారు మా ఊరికి 80 లక్షలు దాదాపు 80 లక్షల పనులు చేశాడు. సిసి రోడ్లు కానీ, మినరల్ వాటర్ కానీ, చెరువు తోగాలు కానీ చాలా పనులు అభివృద్ధి చేసినాడు. ఖచ్చితంగా ఓటు అడిగే హక్కు మాకుంది, వేసేది కూడా మాకే అని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్ముతాం. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఏ అభివృద్ధి చేయలేదు, ఇప్పుడు రామిరెడ్డి ద్వారానే అభివృద్ధి అన్ని పనులు జరిగినాయి, వాళ్ళకు ఓటు అడిగే హక్కు కూడా లేదు, ఖచ్చితంగా రామిరెడ్డి గారే అత్యధిక మెజారిటీతో గెలుస్తాము అని అంటున్నారు. దానికి మీరు మనం చెప్తున్నాం కదా, నిన్న మా ఇంద్రమ్మ అక్క కూడా చెప్పింది కదా, అభివృద్ధి ఏం చేసినా చూపించండి. వాళ్ళు 8 లక్షలు చేస్తే మేము 20 లక్షలు చేసినాము కూడా మేము సభలో కూడా చెప్పింది కదా. వాళ్ళు మేము ఎంత రోడ్ వేశారు, కొంచెం సిసి రోడ్ వేసినారు. స్కూల్ కూడా మేమే కట్టించాము. వాళ్ళు స్కూల్ కాంపౌండ్ ఒకటి కట్టించారు. 80 లక్షలు మేము కడితే 8 లక్షలు వాళ్ళు కట్టించారని చెప్పి సభాముఖంగానే చెప్పింది కదా అక్క కూడా. ఎంత మెజార్టీతో బీసీ చేస్తారు? మా విలేజ్లో అయితే పక్క మేము 200 మెజార్టీ కోరుకుంటాం. ఓవరాల్గా నియోజకవర్గం మొత్తం కలిసి బీసీ జనార్దన్ రెడ్డి 20,000 మెజారిటీ ఖచ్చితంగా జనార్దన్ రెడ్డికి బాణపల్లి నియోజకవర్గంలో వచ్చాలని కూడా ఖచ్చితంగా 100% చెప్తాం. నిన్న జరిగింది కదా బనియానపల్లిలో గొడవ జరిగింది, దాని మీద మీ యొక్క ఒపీనియన్? నా ఒపీనియన్ ఏంటంటే ఏదన్నా ఉంటే ఒక జనార్దన్ రెడ్డి మీద చూసుకోవాలి, కానీ ఇంద్రమ్మ మీద చూసుకోవడం చాలా రాంగ్ అని కూడా మేము ఈ సందర్భంగా చెప్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు ఓడిపోతున్నారు, అందుకే ఈ విధంగా మా మీద దాడులకు దిగుతున్నారని వైసీపీ కార్యకర్తలు ఖచ్చితంగా చెప్తున్నాం. వాళ్ళు ఓడిపోతారని మా ఇంద్రమ్మ మీద కూడా దాడి చేసి ఏదో విధంగా వీళ్ళని భయప్రాంతం చేయాలని కూడా వాళ్ళు చేస్తున్నారని మేము కూడా 100% మేము చెప్తున్నాం. అంటే మీ గ్రామానికి ఏమన్నా అభివృద్ధి? ఖచ్చితంగా నిన్న ఇంద్రమ్మ అక్క వచ్చినప్పుడు కూడా మేము సభలో చెప్పాము. 7 కండిషన్లు నేను అక్కను అడగడం జరిగింది. ఆ 7 కండిషన్లు ఖచ్చితంగా నేను నెరవేర్చానని కూడా ఈ మీడియా తరఫున కూడా నేను చెప్తాను. అవి ఏంటో చెప్పండి. ఒకటి వచ్చేసి ఎస్ఆర్బీసీ కాలువ నుంచి బ్రిడ్జ్ అడిగాను, 2 వచ్చేసి సీసీ రోడ్లు అడిగాను, 3 వచ్చేసి కుళాయిలు అడిగాను, 4 వచ్చేసి ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో మేంతిగలు ఉన్నాయి తీయాలని చెప్పేసాను, 5 వచ్చేసి డిగ్రీలు చదివిన వాళ్ళు ఉపాధి లేకపోతే నిలబడిపోయినారు, ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి కలిగించాలని కూడా నేను చదవని అడిగాను. అలాగే కొన్ని ఇంకా అడిగాను. అవన్నీ కూడా ఖచ్చితంగా జనార్దన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయించుకుంటామని కూడా ఈ చెప్తున్నాను. టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అందరికీ పథకాలు ఉంటాయంటున్నారు కదా? లేదు, చాలా మందికి వైసీపీ వచ్చిన తర్వాత మా వాళ్ళకు పెన్షన్లు కూడా తీసేశారు. ఇది మటుకు 100%. ఇప్పటికి కూడా భర్తలు చనిపోయి సంవత్సరంన్నర 6 నెలలు అయినా కూడా పెన్షన్లు కూడా రాలేదు. చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళని చెప్పి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు. అడిపోతే ఇగినా వాళ్ళు పలకడం లేదు. ఖచ్చితంగా వాళ్ళకు కూడా వెల్లుల సింగారంలో ఎవరెవరైతే ఉన్నారో పెన్షన్లు గారు వాళ్ళకి కూడా ఖచ్చితంగా పెన్షన్ కూడా ఇప్పిస్తానని కూడా మీడియా తరఫున కూడా చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు కదా మేము ఈ మతం చూడము అన్నిటికీ చేసినామని అంటున్నారు. మరి 100% వాళ్ళు మతం చూస్తున్నారు, వర్గాలు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మా వాళ్ళకు ఏం రాలేదు. సరే, ఇప్పుడు కూడా టీడీపీ నాయకులు ఎవరన్నా కానీ ఇళ్ల పట్టాలు ఇచ్చారేమో ఒక లిస్టు తీసుకురామని చెప్పి వెల్లుల సింగారంలో ఇళ్ల పట్టాలు కొంతమంది పంచారు, కానీ కొంతమంది ఖాళీ పట్టాలు పంచారు. చాలా మంది కూడా ఇళ్ల పట్టాలు వచ్చినాయి. మాకు కొంతమంది నా కాడికి వచ్చారు, అన్న మాకు 2 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయంటే మాకు డబ్బులు ఇలా మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయి చూడాలని చెప్పి నా కాడికి తీసుకొచ్చారు. అమ్మఒడి ఒకరికి అమ్మఒడి పడిందని చెప్పి వాళ్ళంతా అమ్మఒడి చేసే వాళ్ళు కూడా లేరు ఎస్సీ వాళ్ళలో. ఇప్పుడు కూడా ఆ లిస్ట్ మా కాడండి. ఎంత మెజార్టీతో గెలిపిస్తున్నాను? కాటసాని రామిరెడ్డి ప్రతి ఊరికి పోయినా అప్పటికి ప్రజారాజ్యంలో కన్నా ఇప్పుడు ప్రతి ఊరు అభివృద్ధి చేసినాడు. ప్రతి ఊరికి తనమన లేకుండా వర్గాలు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు కానీ ఏదైనా కానీ ప్రతి వర్గాలనే చూడకుండా ప్రతి ఇంటికి ప్రతి వారికి పథకాలు అనేవి నవరత్నాలు పథకాలు అనేవి ప్రతి ఇంటికి వచ్చినాయి. పింఛన్లు అయితే కానీ, వైఎస్ఆర్ ఆసరా అయితే కానీ, ఈబీసీ నేస్తం అయితే కానీ, కుట్టు మిషన్ అయితే కానీ, బిల్డింగ్లు అయితే కానీ శాంక్షన్ చేసినట్టు ఏదైనా
అభివృద్ధి చేసినాడు కాబట్టి ఈరోజు రామిరెడ్డి అన్న కానీ ఊర్లోకి పోయి ఓట్లు అడుగుతున్నాడు. నేను మంచి చేసింటేనే కాబట్టి నాకు ఓటు ఏమని కానీ అడుగుతున్నాడు కాబట్టి కంపల్సరీ రామిరెడ్డి అన్న గారికి ప్రతి ఒక్కరూ ఘనమైన మెజార్టీ ఇస్తారని వైసీపీ ప్రభుత్వంలో మీ గ్రామానికి జరిగిన అభివృద్ధి గురించి మాది వైసీపీ ప్రభుత్వంలో మా గ్రామానికి యాక్చువల్ అయితే మాది చిన్న పల్లెటూరు, కానీ అభివృద్ధి మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగింది. మా ఓట్లు అయితే 430 ఓట్లు ఉన్నాయి, కానీ 400 ఓట్ల 30 కన్నా కనీసం అంటే 15 నుంచి 20 కోట్ల మధ్య పథకాలు కానీ, గ్రామ అభివృద్ధి కానీ, రోడ్లు అయితే కానీ, ఆర్బీకే కానీ, హెల్త్ సెంటర్ అయితే సచివాలయం కానీ ప్రతి ఒక్కటి బాగా గ్రామానికి అభివృద్ధి చేసినాడు. రోడ్లు అయితే కానీ బీటీ రోడ్డు ఇంతవరకు మా ఊరికి రోడ్డే లేదు, కానీ రామిరెడ్డి అన్న వచ్చిన తర్వాత బీటీ రోడ్డు, సిమెంట్ రోడ్లు ప్రతి ఒక్కరికి మా గ్రామాన్ని బాగా అభివృద్ధి చేసినాడు. మార్కెట్లో జరిగిన సంఘటన గురించి మీరు ఏమనుకుంటున్నారు? మార్కెట్లో జరిగిన సంఘటన అంటే అది ఎవరో చిన్నదాన్ని పెద్దగా చేసి దాన్ని పెద్దగా మీడియా వాళ్ళు కానీ కొన్ని పెద్దగా చూపించకూడదు. అది చిన్న గొడవ చాలా పెద్ద ఇష్యూ చేసినారు. అది అంటే ఎవరిది మిస్టేక్? తప్పు అనేది ఎవరికి ఇప్పుడు రెండు పక్కల తప్పు ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినారు కాబట్టి తర్వాత మా వాళ్ళు తిరిగి దాడి చేసినారు. అది వాళ్ళు సైలెంట్గా ఉంటే మా వాళ్ళు ఎందుకు పోతారు? ఫస్ట్ వాళ్ళే స్టార్ట్ చేసినారు, తర్వాత మా వాళ్ళు తిరిగి స్టార్ట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాల వరకే పరిమితమైనారు, అభివృద్ధి అయితే శూన్యమని అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఏమంటేనా సచివాలయాలు కానీ చూడు రోడ్లుగా ఇప్పుడు ప్రతి ఊరికి అభివృద్ధి అంటే ఏం జరగాలి చెప్పు? ప్రతి ఊర్లో రోడ్లు కానీ సచివాలయం ఇప్పుడు ఇంతవరకు హెల్త్ సెంటర్లు అంటే ఏడుకో పోవాల్సిన బనాన్పల్లెకి ఇప్పుడు ప్రతి ఊర్లోనే చిన్న నర్సింగ్ మాదిరి పెట్టారు కదా. అది కాదు అభివృద్ధి, జనాలకు కావాల్సింది అదే కదా అభివృద్ధి అంటే. ఇప్పుడు హెల్త్ సెంటర్ ఉండిపోయా, సచివాలయం ఉండిపోయా, ఆర్బీకి ఉండిపోయా, ఇంతకన్నా ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ఇంకేం కావాలి? అంతకన్నా అభివృద్ధి ఏం చేయగలుగుతారు? బనియానపల్లి నియోజకవర్గంలో బీసీ నారాయణరెడ్డి గారే మొత్తం రోడ్లు, సీసీ రోడ్లు మొత్తం వేయించారు చుట్టుపక్కల గ్రామంలో. రామిరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఎవరు ఏం చేయలేదు, ఏ రోడ్లు వేయించలేదు కానీ బనానపల్లెలో చూడు మా సెంట్రల్ లైటింగ్ అయితే కానీ, హాస్పిటల్ అయితే కానీ ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది కదా. ఇప్పుడు ఇన్నాళ్ళు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఉన్నారు కదా, అభివృద్ధి ఆయన ఎందుకు చేయలేకపోయాడు? మళ్ళా ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే మీ గ్రామానికి ఏమన్నా? మా గ్రామానికి ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఒక బీటీ రోడ్డు ఒకటి శాంక్షన్ అనేది స్టార్ట్ చేశారు. అది కానీ ఇంకా అభివృద్ధి చేయడానికి మా గ్రామంలో ఏం లేదు. బహుశా అయితే కొంచెం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ సిమెంట్ రోడ్లు తప్ప అంతకుమించి ఏం లేదు అభివృద్ధి చేయడానికి మా ఊర్లో గ్రామానికి. అంతో ఇంతో కొంతమంది గిల్లులు ఉన్నాయి, ఒకటి ఇస్తే అయిపోతుంది మా ఊరికి అభివృద్ధి ఏంటి అంటే. మండలం సనుగొండ గ్రామ నాయకుడు అన్న. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఏ ప్రభుత్వము ఫామ్ చేస్తుంది ఇక్కడ? 2024 మే 13 ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది 100%. అదే వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ సరిగా అందలేనందుకే తెలుగుదేశం కోరుకుంటున్నారు ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ రావాలని ప్రజలు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. అన్ని సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ కాకుండా ఏ నాయకుడికి ఏ ప్రజలకు అందరికీ సంక్షేమ పథకాలు అందించినామని అంటున్నారు. మరి మీరు దానికి ఏమంటారు? అదే కదా 2024 మే 13 తెలుస్తుంది కదా సంక్షేమ పథకాలు అందించి ఏ గవర్నమెంట్ వచ్చేది 2013 తర్వాత జూన్ 4వ తేదీ తెలియజేయకపోతుంది ఏ ప్రభుత్వం వచ్చేది. కానీ జనాలు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వంలో ఎక్కువ రాజకీయంగా కానీ అభివృద్ధి జరిగింది, కానీ ఇతరులు విమర్శిస్తున్నారా అంటున్నారు. అది ఏమీ జరగలేదు. మీకు 2014 నుంచి 19 వరకు ఈ విలేజ్లో కానీ ఏ బనాపల్లి నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కానీ సిసి రోడ్డు వేసేది ఒక బీసీ జనార్దన్ రెడ్డి తప్పినా ఎక్కడైనా కానీ కాసరామరెడ్డి అని ఒక 10 మీటర్లు సంఘంలో విలేజ్ వేసింటే ఎక్కడైనా చూడండి. అది చేసినదల్లా బీసీ జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలోనే సిసి రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలను అందరికీ అర్హులకు అందినాయి. కానీ వైసీపీ గవర్నమెంట్లో అయితేనా సంక్షేమ పథకాలు కేవలం వైసీపీ వాళ్ళకి అందినది. ఎంత మెజార్టీతో టీడీపీ నాయకులు? టీడీపీ ఎమ్మెల్యే బడాంపల్లి ఎమ్మెల్యే 20,000 మెజార్టీ పైగానే, కానీ ఈతటైతే రాదు. 20,000 పైగానే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, ఎమ్మెల్యే అవుతారు. వైసీపీ ప్రభుత్వంలో మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి జరగలేదు? ఎలాంటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదు.
సంక్షేమ పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే అందాయి. అంటే టీడీపీ నాయకులు ప్రజలకు అయితే అందలేదు. టీడీపీ కార్యకర్తలకు కానీ టీడీపీ అనుచరులకు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. ఒకవేళ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తే మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరఫున ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారా, అందించరా? లేదు, అది ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ వస్తేనా వైసీపీ ఏదేదో టీడీపీ లేదు, అందరికీ ఈ సంక్షేమ పథకాలు వర్తించుతాయి, గ్యారంటీ. మీ గ్రామానికి ఏమన్నా చేస్తారా టీడీపీ? ఖచ్చితంగా గ్రామానికి ఏదైనా అర్హులకు సంక్షేమ పథకాలు కానీ, ఏదైనా వాటర్ కుళాయిలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఏదైనా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కానీ, ఏదైనా కానీ వాళ్ళ కోరినది ఖచ్చితంగా అందుతాయి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ భూ కబ్జా జరుగుతుంది, దౌర్జన్యాలు జరుగుతున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసము? ఖచ్చితంగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూ కబ్జాలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, స్టేషన్లకు కానీ, ఇంకోటి కానీ చాలా ఇబ్బందులు పెట్టి రౌడీ షీటర్లను కానీ, ఈ బైండోరు కేసులు కానీ కేవలం టీడీపీ కార్యకర్తల మీదనే దౌర్జన్యాలు జరుగుతున్నాయి. భూ కబ్జాలు జరిగినాయి. ఏమన్నా రైతులు కానీ ఈ దౌర్జన్యంగా వైసీపీ వాళ్ళు టీడీపీ పొలాలు కానీ, ఏదైనా స్థలాలు కానీ ఆక్రమించుకోవడం కానీ ఎక్కువ భూదందా జరుగుతుంది. మీ పేరు? నా పేరు జగదీశ్వర్ రెడ్డి. నా పేరు జగదీశ్వర్ రెడ్డి. నేను శివవరం గ్రామ సర్పంచ్ గారికి పడతాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ ప్రచారం నిర్వహిస్తున్నాను. అన్న, ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఆ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? 100% కనసాని రామిరెడ్డి గారు గెలుస్తారు. ఎందుకనగా ఇక్కడ మనకు ఇక్కడ ఏంటిది అమ్మఒడి ఇస్తున్నారు, చేయూత పథకము అందిస్తున్నారు. అలా కాకుండా ఇంకా విద్యా దీవెన, వసతి దీవెన అలాంటివన్నీ పథకాలన్నీ సమర్థవంతంగా అందరికీ అందుతున్నాయి. పింఛనేమి, నెల పింఛను కూడా కంపల్సరీ మన వాలంటీర్లు ఇస్తారు కాబట్టి కంపల్సరీ రామిరెడ్డి గారే గెలుస్తారు. అంతేకాకుండా మా ఊరి చాలా ఇక్కడ ఆగమల్ల శివవరం నుంచి ఆగమల్ల రోడ్డు, బనియాంపల్లి రోడ్డు బాగా డెవలప్ చేసినారు. సిమెంట్ రోడ్లు బాగా చేసినారు. అప్పటి నుంచి వచ్చే రిజర్వ్ వాటర్ కూడా మాకు నీళ్ళు చేయించారు. వాటర్ తాగడానికి వాటర్ బాగున్నాయి. ప్లస్ ఇంట్లో వాడడానికి ఇంటి వరకు వాటర్ అన్నీ ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చారు. ప్రతి ఇంటికి 2 కుళాయిలు ఉన్నాయన్నమాట. ఒకటి ఇక్కడ లోకల్ వాటర్, ఒకటి అప్పటి నుంచి రిజర్వ్ వచ్చే వాటర్. ఎంత మెజార్టీతో గెలిచొచ్చు అని అనుకుంటున్నాను? రామిరెడ్డి గారు 25,000 నుంచి 30,000 వరకు మెజార్టీ కంపల్సరీ గెలుస్తారు మా అంచనా ప్రకారం. అయితే నిన్న ఒక సంఘటన జరిగింది కదా, బనియాన్పల్లిలో గొడవ జరిగింది. దాని మీద మీ యొక్క ఒపీనియన్? జరిగింది మాకు తెలిసిన అంచనా ప్రకారము వాళ్ళు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తుంటే వాళ్ళు వాళ్ళ వచ్చి మా వ్యాన్ యొక్క అవి తాళాలు తీసుకోవడము, దాని ఏంటివి ప్రచారం రథాన్ని కొంచెం ఫ్లెక్సీలు లాగడం వలన కొంచెం సీరియస్ అయినారు మా వాళ్ళు. దాని వలన వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇంద్రమ్మ గారు ఉన్నారు. మా వాళ్ళు వచ్చి ఇక్కడ కొంచెం గొడవ జరిగింది. కానీ ఆడ అనుకుంటున్నది ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం అంటూ ఒట్టి మాటలు అవి. వైఎస్ఆర్సీపీ ఓడిపోతే చుట్టూ మాజీ ఎమ్మెల్యేలు తీసుకున్నారు. రామిరెడ్డి గారు సింగిల్గా ఉన్నారు. మిగతా వారం చాలామంది వచ్చారు వాళ్ళకు సపోర్ట్గానే. మాజీ వాళ్ళు వచ్చినారు. చాలామంది ఆయనకి సపోర్ట్ తిరుగుతున్నారు. రామిరెడ్డి సింగిల్ ఏ నాయకుడు నమ్మకలేదు. సింగిల్ ఒకటే అతను ప్రజల్లో నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలకు అందరికీ బాగా 99% మేనిఫెస్టో అమలు అయింది. తర్వాత అందరికీ గవర్నమెంట్ నుంచి డబ్బులు అందరికీ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఇన్పుట్ సబ్సిడీ అయితేమి, రైతు భరోసా అయితేమి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి. కాబట్టి రామిరెడ్డికి 99% 100% గెలిచే అవకాశం ఉన్నాయి. 25,000 మెజార్టీ తక్కువ రావు మా అంచనాల ప్రకారం. టీడీపీ కార్యకర్తను. నా పేరు బోయిన గురప్ప. వచ్చే ఎన్నికల్లో ఏ ప్రభుత్వం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? టీడీపీ, బీసీ జనార్దన్ రెడ్డి. ఎన్ని ఓట్ల మెజార్టీతో మెజార్టీ 40,000 మెజార్టీతో వస్తాడు. కన్ఫామ్ అది. అంటే టీడీపీ ప్రభుత్వం మీ గ్రామానికి ఏమన్నా మా గ్రామానికి అభివృద్ధి చేసింది? సీసీ రోడ్లు వచ్చేసి 1,30,00,000 సీసీ రోడ్లే చేసినాము. మా విలేజ్ చుట్టూ గ్రావెల్ రోడ్లు అವೆಲ್ಲ చేసినాము. మొత్తం చెరువు పొడికి చేసినాము, నీరు చెట్టు కింద చేసినాము. పని మొత్తం 4 కోట్ల వరకు చేసినాము మేము.
భీమలపాడు గ్రామంలో. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా మీ వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి జరిగిందా? మా వరకు అంటే జీరో. అంటే మా ఊరికి కూడా ఏం లేదు. వాళ్ళు చేసినది ఏమీ లేదు ఇంతవరకు. గ్రావెల్ కూడా రాలేదు. ఇప్పుడు నవరత్నాలు అని చెప్పినారు కదా, దాంట్లో మీరు ఏమన్నా లబ్ధి పొందినారా? లబ్ధి అంటే ఒక పిల్లలకు వచ్చేసి ఇది అది కూడా విద్యా దీవెన చేసినారు. రెండేళ్ళు వేసినారు, 3వ ఏళ్ళ నుంచి రాను కూడా రావడం లేదు. అది ఇలా పట్టాలు కానీ ఇలా స్థలాలు కానీ లేవు. ఇలా పట్టాలు మా ఊరికి ఎంచుకునే నాదుడే లేవు. ఆల్రెడీ 8 ఏళ్ళ నుంచి తోము తెగిపోయింది. ఆల్రెడీ బీసీ జనార్దన టైంలో ఆల్రెడీ శాంక్షన్ అనేది ఏమంటే లాస్ట్ మూమెంట్లో చేయలేక కొంచెం తప్పిపోయింది. అప్పటి నుంచి ఇంతవరకు తూము చేయలేక ప్రతి ఊర్లో వచ్చేసి ప్రతి రైతుకు అంతో ఇంత భూమి ఉంది. ఆ తూముల వల్ల తూము చెడిపోవడం వల్ల ప్రతి రైతు నష్టపోతున్నాడు ఊర్లో. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇలా గ్రామ సర్పంచ్ మీరే కదా, మీరు చేయొచ్చు. లేదు, వైసీపీ సర్పంచ్, నేను గ్రామ సర్పంచ్. నా వరకు ఎంత ఆల్రెడీ నేను గ్రావెల్ రోడ్డు వేసినాను. ఒకటి వేసినందుకు వాళ్ళు నేను వేయలేదని కూడా అసలు తోలలేదని స్పందనలు పెట్టించారు. వాళ్ళని నిరూపించుకున్నాను, చూపించేసి అన్ని నిరూపించుకున్నాను కూడా. నన్ను చెక్కుబాటు తొలగించాలని చాలా ప్రయత్నం చేశాను. మీ గ్రామంలో మీ వంతు సహాయంగా కృషి చేస్తున్నారా? టీడీపీ తరఫున మీరు ఎంతవరకు కృషి చేస్తున్నారు? మా వరకు నీళ్లకు ఎటువంటి లోటు లేకుండా నీళ్ళ సప్లై చేస్తున్నాను పైప్ లైన్ ద్వారా. ప్లస్ స్ట్రీట్ లైట్లు కానీ ఏదైనా పోల్లు కూడా, కరెంట్ పోల్లు కూడా తెప్పించినాను. లెక్కన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు లెక్క కట్టి పోల్లు కూడా తెప్పించాను. 4,50,000 రూపాయలు లెక్క కట్టి కూడా తెప్పించాను. కాలనీకి కూడా అసలు లేదు. ఎప్పటి నుంచి కాలనీ పుట్టినప్పటి నుంచి కూడా పోల్ లేదు. అట్లాంటి దాన్ని కూడా చేపించాను. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే మీరు ఈ ఊరికి ఏమన్నా చేయాలని అడుగుతున్నారా? ఫస్ట్ వచ్చేసి మేము ఫస్ట్ అడిగినది చెరువులు తూము ప్లస్ రాజేశ్వరుడి కాల నుంచి కాలువ ప్లస్ సీసీ రోడ్డు, ఎస్సీ కాలనీ మొత్తం. ఇంకా మా కాలనీ ఎట్లా ఉందో, మా కాలనీ ఇంతకుముందు అంటే ఎంత బుడదంటే తొక్కు తినక మూహానికి చెప్తాండి బుడద. అట్లాంటి దాన్ని ఎంత నీట్ చేసుకున్నామో అట్లా చేస్తామంట ఊరంతా కూడా. నిన్న మార్కెట్ యార్డ్లో జరిగింది కదా బనాంపల్లిలో, దానిపైన మీ స్పందన అంటే దానికి చాలా తప్పు. వచ్చేసి వాళ్ళ టైం అయిపోయింది, ప్రచారం టైం వాళ్ళది అయిపోయింది. కానీ ఇలా టైం వచ్చినప్పుడు వీళ్ళు ప్రచారం వచ్చారు. కానీ వాళ్ళు వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ అనేది ఒక ప్రచార రథం పెట్టినారు. వాళ్ళ టైంలో తీసేసుకోవాలి. అది తీసేసుకోకుండా వచ్చి తీసేయమన్నందుకు గొడవ పెట్టుకొని నానాక రచ్చరచ్చ చేసినారు. కానీ ఒక మహిళ మీద జనార్దన్ రెడ్డి భార్య ఎంత మంచిదో అందరికీ తెలుసు, ఎంత ఉత్తమమైనదో తెలుసు. కానీ వాళ్ళ మీద దాడి అనేది చేశారు. ప్లాన్ ప్రకారమే దాడి చేశారు. గొడవ పెట్టుకోవాలనే పెట్టుకున్నారు. మీ ఊర్లో ఎంత మెజార్టీతో గెలిచి వస్తుంది? మా ఊళ్ళో వచ్చేసి మేము అనుకునేది మాత్రం 200 మెజార్టీ ఇచ్చాలనుకుంటున్నాము. కానీ దాదాపు కృషి చేస్తాం. 200 వచ్చే మెజార్టీ వచ్చేదానికి కృషి చేయాలని చాలా పట్టుదలతో ఉన్నాం మేము. కానీ పోయిన తూరి మాత్రం పోయింది, 70 ఓట్లు పోయింది. దాని పోవడానికి కారణం కూడా కొన్ని ఉన్నాయి. మాకెళ్ళి నేతలే అన్ఎక్స్పెక్టెడ్గా జంప్ అయినారు అప్పుడు, అందువల్ల పోయింది. మామూలుగా బనాంపల్లిలో మీరు అది ల్యాండ్ విషయం కొద్దిగా ఇష్యూ అయింది కదా, దాని మీద అది ల్యాండ్ కొనేది మేము, మాకు కొనేది ల్యాండ్ అది ఒక్కరిది కాదు, 10 మంది కొనే ల్యాండ్ అది. దానిపైన ఏమి ఎటువంటి ఇష్యూ లేదు, కావాల్సి చేసినదే. వాళ్ళు పోయే వ్యాన్లు నిలబెట్టి వాళ్ళు పెన్ డ్రైవ్ తీసుకొనేసి వాళ్ళు గొడవ స్టార్ట్ చేసినారు తప్ప వీళ్ళు ఫస్ట్ గొడవ స్టార్ట్ చేయలేదు. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాతనే గొడవ స్టార్ట్ అయ్యింది. తర్వాత అది జరిగినది. వాళ్ళ మీద దాడి చేస్తున్నప్పుడు ప్రతిదాడి చేయడం తప్పేం లేదు. వాళ్ళు రక్షించుకోవడానికి ఆత్మరక్షణ కోసం ఎవరైనా ప్రతిదాడి చేయాల్సిందే కంపల్సరీ. అందుకోసం వాళ్ళు కానీ వీళ్ళకి చాలా మందికి పాపం దుర్గా వాళ్ళకల్లా చాలా దెబ్బలు తగిలినాయి. ఆ గతంలో కూడా అటువంటి చాలా దెబ్బలు అయ్యాయి. మళ్ళీ ఇప్పుడు అదే పంతా కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందనేటువంటి కారణంగా మా మీద దాడి చేసినారని వాళ్ళు అంటున్నారు. దాని మీద గొడవ ఎవరు మొదలు పెట్టినారనేది ఇంపార్టెంట్. గొడవ అనేది ఎవరు మొదలు పెట్టినారు? ఫస్ట్ వాళ్ళు మొదలు పెట్టినారు అంటే వాళ్ళకి భయం ఉన్నట్టే కదా. గొడవ స్టార్ట్ చేసినటువంటి భయం ఉంటుంది. కానీ గొడవను దాన్ని గొడవ జరుగుతున్నప్పుడు ఎవరికి భయం లేదు. గొడవ ఎవరు స్టార్ట్ చేసింటారో వాళ్ళకే భయం ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకే భయం ఉంటుంది. కానీ వీళ్ళకి ఎందుకు భయం ఉంటుంది?
బనియానపల్లి నియోజకవర్గంలో రామిరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఏ అభివృద్ధి జరగలేదని టీడీపీ రాజకీయ నాయకులు అంటున్నారు. 23 కోట్ల దాంట్లో కనపడుతుంది. కాంపౌండ్ వాళ్ళు చూసి చెప్పాలి. మేము అక్కడ చూడాలి, వచ్చి అభివృద్ధి చెందుతాను మేము చూపించాము. గ్రామంలో వాళ్ళకి తెలియని వాళ్ళకు ఎన్ని కాంపౌండ్ వాళ్ళు, ఎన్ని సచివాలయాలు, ఎన్ని ఏ విధంగా ఉన్నాయి అవి వాళ్ళకు ఉండాలి. నడుచుకుంటూ పోతే అవుతుంది కదా. 23 ఎమ్మెల్యేగా అయిన నుంచి నాపరాతి పరిశ్రమ చాలా దారుణంగా పరిస్థితి అయిందని వాళ్ళు అంటున్నారు. టీడీపీ దీనికి ఏమంటారు? అంటే ఇక్కడ బండల విషయం ఇది ఇది ఒక ఎమ్మెల్యే చేతులు ఏమి ఉండదు కదా. ఇది ఒక ఎమ్మెల్యే చేతులు ఏమి ఉండదు కదా. ఇవి ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి, అవి ఓనర్లకు వెళ్ళిపోవాలి. ఈయన చేసేది ఏముంది? వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. దానిలో దాదాపు తెలుగుదేశం సభ్యులే చాలా మంది ఉన్నారు. తెలుగుదేశం సభ్యులు ఏం చేస్తారు తెలుసా? లీజులు కట్టలే, ఏజెంట్లు కట్టలేదు ఎవరికే కానీ. ఎట్లా ప్రభుత్వం రాయల్టీలు కట్టడం లేదు. ఆయన ఏం కాకుండా జరపాలనుకుంటున్నాడు. ఏం లేకుండా ఎట్లా జరుపుతారండి? కట్టేనే కదా ప్రభుత్వానికి ఏదైనా మళ్ళీ ఆదాయం రాలే, ఆదాయం తెచ్చుకోలేదంటే ఏదైనా చేస్తే ఆదాయం లేదంటారు, ఏమైనా చేయకుంటే ఇట్లా చేస్తారు. ఇప్పుడు బాబు నేను వస్తే అన్ని విధాలుగా నేను చేస్తాను, మనకు అన్ని విధాలుగా చేస్తాను అంటున్నాడు కదా. అభివృద్ధి చేస్తాను, మనకి ఇన్కమ్ రావడానికి కానీ చేస్తాను అంటున్నాడు. 40 ఏళ్ళ నుంచి అది ఏమంటారు చేసినాడు కదా, ఏదో అన్నా సామెత కదా. పిల్లానికి ఏం చేయలేడు, పిండ మొక్కలు కొనిపెట్టాడట. అట్లా సామెతలు చెప్తే ఇక ఎవరు నమ్ముతారు చెప్పండి? అవిల్ల 40 ఏళ్ళ నుంచి చేయనేది, 14 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు చేయని ఏ అభివృద్ధి ఇప్పుడు ఇంకా చేయాలి, ఇంకా అభివృద్ధి చేస్తారంటారు. ఆయన 14 సంవత్సరాలు చేసి కూడా ఇంకా అభివృద్ధి చేస్తారంటే ఆయనకైనా తెలివి ఉండాలా, మనకైనా ఇన్నేటోళ్ళకి మనకైనా తెలివి ఉండాలా. అదొకటి. మీరు మీ యొక్క ఈ విలేజ్కి ఈ చెప్పవలసినటువంటి అంటే ఈ ఎలక్షన్కి ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు అదొకటి చెప్పండి. మేము ఖచ్చితంగా రామిరెడ్డి గారికి అఖండ మెజారిటీతో దాదాపు 300 ఓట్ల పైసలకు మెజారిటీతో గెలిపినది నేను, మా రమనాటి సిన్నాయన, మా నాన్నగారు, మా కంబయ్య, రామశంకర్ రెడ్డి, శివరాం రెడ్డి, మా గ్రామ ప్రజలు చాలా తోడ్పాటు అందిస్తున్నారు. కంపల్సరీ ఎట్టి పరిస్థితులలో ఈసారి రామిరెడ్డి గారికి మెజారిటీ కంపల్సరీ వస్తుంది. లాస్ట్ టైం కూడా 290 ఓట్ల మెజారిటీ గెలిపించినాము. ఈసారి అంతకన్నా ఎక్కువ మెజారిటీతో ఆయనకు గెలిపిస్తామనేసి చెప్తున్నాం. ఒక మండలం బనానపల్లి నియోజకవర్గం గోకల్మ గ్రామం. నేను టీడీపీ గ్రామ నాయకుడిని. గత 2 పర్యాయాలు అంటే ఫస్ట్లో స్టార్టింగ్ జనార్దన్ రెడ్డి ఇన్ఛార్జ్ చేసినప్పటి నుంచి ఇంతవరకు 2 సార్లు పోటీ చేస్తే మా గ్రామం నుంచి ఆయనకు మంచి మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ మాకు సీసీ రోడ్లు అయితే గతంలో 50 కోట్ల మెజార్టీ వచ్చి 24 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా మా గ్రామం నుంచి మంచి మెజార్టీ ఇస్తుంది కూడా హామీ. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీ గ్రామానికి ఏమైనా మేలు జరిగినాయా? మా గ్రామంలో గతంలో ఏం మేలు జరగలేదండి. ఇది ఖచ్చితంగా గుల్లసింగారం పంచాయతీ గోకల్దిన్న మధుర 2 ఒకటి సర్పంచ్. ఫస్ట్ నుంచి మా గ్రామానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. జనార్దన్ రెడ్డి స్టార్టింగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత స్టార్టింగ్లోనే సీసీ రోడ్లు అంటే ఇక్కడ కూడా మేము మోకాళ్ళలో తిండిళ్ళలో తిరిగే వాళ్ళము. ఆయన వస్తానే రోడ్లు మరియు పింఛన్లు అయితే సీసీ లైట్లు అయితే అన్నీ మా గ్రామానికి మంచి డెవలప్ చేసినారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు గ్రామంలో ఉండే నాయకులు గ్రామాన్ని 3/4 భాగం భ్రష్టు పట్టించినారు. గ్రామ సంఘం ఐక్య డబ్బులైతేమి, గ్రామానికి సంబంధించిన నిధులైతేమి అన్నీ వాడుకొని దీని కూడా మా గ్రామానికి ఏం చేసుకుంటాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టో 90% మేము అమలు చేసినామని చెప్తున్నారు. మీ ఊరికి ఎంతవరకు అమలు చేసినారు? మీ ఊర్లో? మా ఊళ్ళో చేసి ఉండొచ్చు, ఒక 25%, 15% చేసి ఉండొచ్చు. లబ్ధైతే పొందినారు. 90%లో వాటికి రిసోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అది కూడా చెప్పాలి కదా. అది ప్రజల నుంచి తీసుకొని వాళ్ళ ప్రజలకు ఇచ్చేది అనేది ఏం డెవలప్మెంట్ అవుతుంది? డబ్బులు ఇచ్చేది అనేది డెవలప్మెంట్ కిందకి ఎప్పుడు రాదు. ఏదైనా ఒక ఎంప్లాయీస్కి జాబ్స్ రావడం కానీ, కొత్త కంపెనీలు తీసుకురావడం కానీ ఇచ్చారు కదా. వాలంటీర్స్ ఇచ్చారు, సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్తున్నారు కదా. ఎంప్లాయ్మెంటే కరెక్టే. యాజ్ ఏ ఎంప్లాయీగా బేసిక్ శాలరీ ఎంత ఉండాలో వాళ్ళకి ఎంత ఉంది. అసలు వాళ్ళు చేస్తున్న ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటి? ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వడం కాదు. ఈ గ్రామంలో వాలంటీర్స్ కూడా పక్షపాతంగా నిష్పత్తి ఇచ్చినారు.
పక్క వాళ్ళ మంత్రులనే వాలంటీర్ పెట్టినారు. ఏదైనా లబ్ధి పొందాలనే వాళ్ళ వైసీపీ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు టిక్లు వేసుకొని వాళ్ళ ద్వారానే వాళ్ళు చేసుకున్నారు తప్ప ప్రజలు వాళ్ళు చేసింది ఏమీ లేదు. వాళ్ళకి వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇంటి స్థలాలు ఇచ్చినారు కదా, మీ యొక్క ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కదా, వారికి ఏమైనా లబ్ధి పొందిందా? ఇక్కడ స్థలాలు వైసీపీకి ఇవ్వలేదు, టీడీపీకి ఇవ్వలేదు. టీడీపీ ఎంత మెజార్టీతో గెలుస్తుంది అనుకుంటాను? ఈసారి 120 నియోజకవర్గం మొత్తం. నియోజకవర్గం 20,000 పైన. నిన్న మార్కెట్ యార్డ్లో జరిగింది కదా, దాని గురించి వదిలేస్తున్నాం. ప్రజలందరికీ తెలుసు, ప్రతి టీవీలలో పోయినాయి, ప్రతి చిరులలో పోతున్నాయి కాబట్టి మనం దాని మీద కామెంట్ చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే టీడీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, బీసీ జనార్దన్ రెడ్డి ఓడిపోతున్నారు కాబట్టి ఈ విధంగా అల్లర్లు సృష్టిస్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన మీ యొక్క అభిప్రాయం? ఉంది, ఇప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓడిపోతామని చెప్పి వాళ్ళ దౌర్జన్యం చేసి టీడీపీ వాళ్ళని దొరికితే ఎంతవరకు సమాజం. ఒకవేళ టీడీపీ ప్రభుత్వం వస్తే మీ గ్రామానికి ఏమన్నా డెవలప్ చేస్తారు? మా గ్రామానికి ఫుల్ డెవలప్మెంట్ ఉంటుంది. అవి ఏం చేస్తారు? మీరు మీ తరపున ఏం కోరుతారు? ఆ తరపున కొన్నాము సాగులకు ప్లస్ వచ్చేసి పొలం రస్తా మాకు శివాలయం కట్టిస్తామని హామీ ఇచ్చిపోయింది. అదొకటి. ఇంకా పింఛన్లు కానీ ఎస్సీ కాలనీకి మరుగుదొడ్లు టోటల్గా వాళ్ళకు ఈ విధంగా హామీ. ఇంటింటి కొలై కూడా ఇంకా ఏం లేదండి. అది ఎప్పటి నుంచో దాదాపు 3 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. అది జరుగుతూనే ఉంది. ఆల్రెడీ వాళ్ళ చేతిలో పని అయినా కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మీరు ఒక ఆలోచన చేయాలి. మధుర గులసింగారం పంచాయతీలో టీడీపీకి మెజార్టీ వస్తుందంటే ఇక్కడ ఎంత డెవలప్ ఉండేది మీరు అర్థం చేసుకోవాలి.